బిగ్ సినిమా దిస్ ఇస్ సర్దార్. మమ్మల్ని లైట్ తీసుకుంటే మేము లైట్ తీసుకుంటామంటూ మరోసారి ప్రూవ్ చేశారు తెలుగు ఆడియన్స్. దీంతో నేషనల్ వైడ్గా క్రేజ్ ఉన్న తెలుగు నాట కనీసం వసూళ్లని రాబట్టలేక చతికిల పడింది భీమా. ఇంతకీ మన వాళ్ళు వి డోంట్ కేర్ అంటూ కన్నెత్తి కూడా చూడని ఆ సినిమా ఏంటి? ఇమేజ్ ఉన్న కలెక్షన్స్ చూడని ఆ ముద్దుగుమ్మ ఎవరు? హావ్ ఎ లుక్. నేను పట్టిందల్లా బంగారమే అంటూ యానిమల్తో 900 కోట్లు, పుష్ప 2తో 1800 కోట్లు, చావాతో 700 కోట్లు కొల్లగొట్టిన రష్మికకి వార్నింగ్ బెల్ మోగిస్తోంది థామా. వేల కోట్ల బిజినెస్ చేస్తోన్న ప్రాజెక్టులలో నటిస్తూ గోల్డెన్ గర్ల్ ట్యాగ్ వేసుకున్న ఈ అమ్మడి సినిమాకి 2 స్టేట్స్తో కలిపి వచ్చింది కేవలం 35 లక్షల గ్రాస్ మాత్రమే. శ్రీవల్లిగా ఇండస్ట్రీలని షేక్ చేసిన రష్మిక సినిమా అని తెలిసినా బాక్సాఫీస్ వద్ద జీరో ఇంపాక్ట్ అంటే రష్మిక అలర్ట్ కావాల్సిందే. వాస్తవానికి ఇదే మ్యాడ్ డాగ్ బ్యానర్ లో వచ్చిన హారర్ కామెడీలకి మంచి డిమాండే ఉంటుంది. ఇక ఇదే బ్యానర్ లో గతేడాది శ్రద్ధా కపూర్ నటించిన స్త్రీ 2 ఏకంగా 700 కోట్లు కొల్లగొట్టి లేడీ ఓరియంటెడ్ చిత్రాలకి స్పెషల్ ఫ్యాన్ బేస్ నే క్రియేట్ చేసింది. అలాంటి బ్యానర్ లో వచ్చిన థామా ఇక్కడ మాత్రం కనీసం ఓపెనింగ్స్ రాబట్టలేదంటే ఆశ్చర్యమే. ఒక రకంగా ఈ థామా డిజాస్టర్ రష్మికకు ఒక పెద్ద వేకప్ కాల్ అనే చెప్పాలి. తనకున్న ఇమేజో లేక మ్యాడ్ డాగ్ బ్యానర్ కున్న క్రేజో సినిమాని బయట పడేస్తుందనుకుందో ఏమో కానీ కంటెంట్ లేని, ప్రమోషన్లు చేయని సినిమాలను ఆడియన్స్ కన్నెత్తి కూడా చూడరని ఈ అమ్మడు ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది. అయితే తెలుగుని పట్టించుకొని రష్మికకి నార్త్ బెల్ట్ కాస్త సపోర్ట్ చేసినట్టే కనిపిస్తోంది. ఓవరాల్ గా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 36 కోట్లు కొల్లగొట్టగా వరల్డ్ వైడ్ గా 49 కోట్లు వసూలు చేయడం విశేషం. మరి తెలుగు నాట ఒకవైపు మమిత, మరోవైపు రుక్మిణి, ఇంకోవైపు ఇమాన్వి ఇలా సరికొత్త అందాలు దూసుకొస్తోన్న ఈ టైంలో ఈ నేషనల్ క్రష్ టాలీవుడ్ ని పట్టించుకోకపోతే మాత్రం తెలుగు ఆడియన్స్ కూడా మర్చిపోతారని ఎప్పుడు తెలుసుకుంటుందో. మీరు హీరో మెటీరియలా? ఇది ప్రదీప్ రంగనాథన్ కి ఎదురైన ప్రశ్న. కానీ హీరోలనబడే చాలా మందికి చిక్కని రికార్డ్ని ఖాతాలో వేసుకుని ఇప్పుడు టాక్ ఆఫ్ ది నేషన్గా అయిపోయాడు ఈ కాలీవుడ్ సెన్సేషన్. ఇంతకీ కావాల్సింది కంటెంట్ కానీ కట్అవుట్ కాదంటూ ప్రూవ్ చేసిన ఈ కుర్ర హీరో వెనకేసిన ఆ రికార్డ్ ఏంటి? లెట్స్ వాచ్. 100 crore క్లబ్ ఇప్పటికే బాలయ్య లాంటి బడా హీరోలు కూడా చూడని ఒక పెద్ద బెంచ్ మార్క్. కానీ చేసిన 3 సినిమాలతోనే 3 సార్లు 100 crore క్లబ్ ని అలవోకగా టచ్ చేసేశాడు ప్రదీప్ రంగనాథన్. వాట్సాప్ కాదల్, కాలేజ్ డైరీస్, టీవీ కాదయ్, అప్పా లాక్ అంటూ షార్ట్ ఫిల్మ్స్ తో ఫేమస్ అయిన ఈ కాలీవుడ్ సెన్సేషన్ ఇప్పుడు అసలైన స్క్రిప్ట్ సెలెక్షన్ ఎలా ఉండాలో కుర్ర హీరోలకి లెసన్స్ నేర్పిస్తున్నాడు. డైరెక్టర్ గా పనిచేసిన కొమాలి పర్లేదనిపించింది. కానీ హీరోగా చేసిన లవ్ టుడే 100 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టేగా అది ఫ్లూక్ లో వచ్చిన హిట్ కాదంటూ తన రెండో చిత్రం డ్రాగన్ తో ఏకంగా 140 కోట్లకు పైగా రాబట్టేయటం విశేషం. ఇక మొదట్లో డివైడెడ్ టాక్ తెచ్చుకున్న డ్యూడ్ ని తనదైన స్టామినాతో మరోసారి 100 కోట్లు దాటించి పరుగులు పెట్టిస్తున్నాడు. ఇలా ముచ్చటగా 3 సినిమాలతో 100 కోట్ల క్లబ్ లో చేరిపోయిన ప్రదీప్ ని చూసి ముక్కున వేలేసుకుంటుందట మూవీ ఇండస్ట్రీ. అయితే ఈ సక్సెస్ కి ప్రదీప్ టాలెంట్ తో పాటు ఓ సెంటిమెంట్ కూడా కలిసొచ్చినట్టుగా కనిపిస్తోంది. అదే ఇంగ్లీష్ టైటిల్స్. ఇప్పటి వరకు అతడు హీరోగా చేసిన సినిమాలన్నీ కూడా ఇంగ్లీష్ టైటిల్స్ తో వచ్చినవే. ఇక రాబోతున్న ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ ఫిలిం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇంగ్లీష్ టైటిలే. చూడాలి మరి డిసెంబర్ 18న రాబోతున్న ఈ సినిమా కూడా 100 కోట్ల క్లబ్ లో కూర్చుంటుందో లేదో. ఒకేసారి ఇద్దరు టాప్ హీరోస్ బాక్స్ ఆఫీస్ బరిలో ఉండటం అంటే ఆ మజానే వేరు. అభిమానులు కూడా ఆ కిక్కునే కోరుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళకం చూస్తూ ఉంటే వచ్చే ఏడు మన బాలయ్య, చిరులు కూడా బాక్స్ ఆఫీస్ వార్లో దిగుతున్నట్టే కనిపిస్తుంది. మరింతకీ ఇద్దరు వెటరన్ స్టార్స్ సెట్ చేసిన ఆ లైనప్ ఏంటి? అసలేది క్లాష్ అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడంటే హీరోలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయారు. కానీ ఒకప్పుడు టాలీవుడ్ అంటే చిరు, బాలయ్య, నాగ్, వెంకీలే. అలా కొన్నేళ్లపాటు ఇండస్ట్రీలో ఏలిన ఈ నలుగురిలో చిరు, బాలయ్యలు వచ్చే ఏడాదిపై కూడా గట్టిగానే కన్నేసినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ ఏడు తేవలసిన విశ్వంభరణి వచ్చే ఏడుకి పోస్ట్పోన్ చేశాడు చిరు. మరోవైపు యమాజోరుగా షూట్ చేసుకుంటున్న మన శివశంకర వరప్రసాద్ గారు వచ్చే పొంగల్పై ఖర్చీఫ్ వేసుకున్నారు. ఇక చిరంజీవి హీరోగా వచ్చే ఫిబ్రవరిలో బాబీ ఓ భారీ యాక్షన్ చిత్రానికి క్లాప్ కొట్టనున్నాడు. మరోవైపు పారడైజ్ పూర్తి చేసుకుని నేను అప్పటికల్లా రెడీ అయిపోతానంటున్నాడు శ్రీకాంత్ ఓ
పట్టువదల. మరోవైపు అఖండ 2తో శివ తాండవానికి సిద్ధమైన బాలయ్య, ఒకవైపు గోపీచంద్ మలినేనితో పీరియాడికల్ సినిమాకి సై అంటూనే మరోవైపు క్రిష్తో ఆదిత్య 999 పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. మరోవైపు ఏడాదికి ఎట్టి పరిస్థితుల్లో 4 సినిమాలైనా లైనప్లో పెట్టేస్తానని చెప్పేశాడు. అంటే ఎటు తిరిగి చిరుకి సమానంగా బాలయ్య కూడా వచ్చే ఏడు సినిమాలని వదిలే అవకాశం పుష్కలంగా ఉంది. వాస్తవానికి మెగాస్టార్ నటసింహ బాక్సాఫీస్ వద్ద తలపడి చాలా కాలమవుతోంది. ఈ మధ్య కాలంలో ఇద్దరి హీరోల సినిమాలు క్లాష్ అవ్వకుండా రిలీజ్ అవుతూ ఉన్నాయి. అఖండ 2, విశ్వంభర ఢీ కొడతాయని అనుకున్నా కుదరలేదు. అయితే 2026లో మాత్రం ఇద్దరి మధ్య క్లాష్ తప్పనట్టే కనిపిస్తోంది. చూడాలి మరి యమాజోరుగా సినిమాలని లైనప్లో పెడుతోన్న ఈ వెటరన్ స్టార్స్ ఏ సినిమాలతో ఢీకొంటారు. కొత్త వాళ్ళకి ఛాన్సులు ఇవ్వాలి కూడా. అయితే అది సక్సెస్ ట్రాక్ పై పరిగెడుతున్నప్పుడు. కానీ నేను కెరీర్ స్లంప్ లో ఉన్నప్పుడే ఇస్తానంటూ రెడీ అయిపోయాడట ఈ నందమూరి వారసుడు. దీంతో అసలే కెరీర్ అంతంత మాత్రం ఉన్న ఈ టైంలో ఇలాంటి రిస్క్ అవసరమా గురు అంటూ స్వీట్ వార్నింగ్స్ ఇస్తున్నారట డై హార్ట్ ఫ్యాన్స్. తమ్ముడు తారక్ క్రేజీ ఫిల్మ్స్ తో ఇమేజ్ పెంచేసుకుంటే అన్న కళ్యాణ్ రామ్ మాత్రం అరహిట్టు 6 ఫ్లాపులు అన్నట్టుగా కెరీర్ లాక్కొస్తున్నాడు. బింబిసారా హిట్ పడిందని ఆనందించే లోపే అమిగోస్, డెవిల్ అంటూ అట్టర్ ఫ్లాప్లని ఖాతాలో వేసుకున్నాడు. ఈ పొజిషన్ లో ఇంకెవరైనా ఉంటే క్రేజ్ ఉన్న హీరోతో జతకట్టి డీసెంట్ హిట్ అయినా కుట్టేవారు. కానీ కొత్త వాళ్లే కావాలంటూ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చేసి మరోసారి చేతులు కాల్చుకున్న ఈ నందమూరి వారసుడు ఇప్పుడు మరోసారి రైటర్ శ్రీకాంత్ విస్సాని డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాస్త ఆశ్చర్యం. అయితే బింబిసారా వంటి సాలిడ్ హిట్ ఇచ్చిన వశిష్ఠ కథతో బింబిసారా 2 ఉందంటున్న వార్తలు గట్టిగానే చక్కర్లు కొట్టాయి. కానీ ఈ గ్యాప్ లో ఇలా కొత్త డైరెక్టర్ కి ఓకే చెప్పడంతో షాక్ అవుతున్నారట నందమూరి ఫ్యాన్స్. అసలే కెరీర్ అంతంత మాత్రంగా ఉన్న ఈ టైంలో కలిసొచ్చిన బింబిసారా 2 సెట్స్ పైకి తీసుకెళ్లే ప్లాన్ చేయాలి. కానీ ఈ రిస్క్ ఎందుకు గురు అంటూ స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారట. చూడాలి మరి రాబోయే రోజుల్లో హిట్టే కావాలంటూ లైనప్ లో ఏమైనా చేంజెస్ చేస్తాడో. అక్కడేమో యాక్షన్ కి కేర్ ఆఫ్ అయిన హీరో, ఇక్కడే క్లాస్ కి కట్అవుట్ లా నిలబడ్డ డైరెక్టర్. మరి ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమా అంచనాలని అందుకుంటుందా? భారీ ఆశలు పెట్టుకున్న హీరో అభిమానులని సాటిస్ఫై చేస్తుందా? అసలు ఈ డైరెక్టర్ అంతటి బరువును మోయగలడా? హను రాఘవపూడి ఈ పేరు వినిపించగానే కనిపించే సినిమా సీతారామం. స్లో ఫైస్ తో సున్నితమైన భావోద్వేగాలను టచ్ చేస్తూ అందమైన విజువల్స్ తో సాగుతూ క్లాస్ ఫిల్మ్ గా స్టాంప్ వేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే చూసింది. అయితే ఇప్పుడు ఇదే డైరెక్టర్ మాస్ ఇమేజ్ ఉన్న ప్రభాస్ తో పౌజీ ఎలా తీసుంటాడని ఆలోచనలో పడుతున్నారట రెబెల్ ఫ్యాన్స్. వాస్తవానికి ఈ డౌట్ గతంలోనూ ఉన్న తాజాగా రిలీజ్ అయిన పోస్టర్స్ తో మరింతగా పెరిగిపోతుంది. ఎందుకంటే ఇది వరకు యాక్షన్ అంటూ తీసిన లైవ్ రిజల్ట్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. మరోవైపు పోస్టర్స్ చూస్తుంటే సినిమాలో ఇబ్బడి ముబ్బడిగా యాక్షన్ ఉన్నట్టు కనిపిస్తుంది. మరి సలార్, కల్కి వంటి భారీ యాక్షన్ చిత్రాల తర్వాత ప్రభాస్ లాంటి స్టార్ తో ఇలాంటి ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామా చేయడం పెద్ద రిస్కే. ఒంటరిగా పోరాడే సైన్యం ఇది వినడానికే చాలా భిన్నంగా ఉంది. కానీ ఈ లైన్ లోనే ఎంతటి వైలెన్స్ ఉంటుందో ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చేశాడు హను. మరి క్లాస్ ఫిల్మ్ మేకర్ గా స్టాంప్ వేసుకున్న ఈ కుర్ర డైరెక్టర్ ప్రభాస్ లాంటి పాన్ ఇండియా మాస్ ఇమేజ్ ను ఎలా బ్యాలెన్స్ చేస్తాడన్నదే అసలు పాయింట్. ఏది ఏమైనా రిలీజ్ అయ్యే వరకు పౌజీ చుట్టూ ఇలాంటి డౌట్స్ ఇప్పటి ముప్పడిగా చుట్టేయడం కామన్. మరి వీటన్నిటికీ హను ఎలాంటి ఆన్సర్ ఇస్తాడో రిలీజ్ రోజే చూడాలి. ఇది వాళ్ళ బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కర్టసీ షాపర్ స్టాప్.